కాంగ్రెస్ లో వర్గ విభేదాలకు కాలం చెల్లిందనుకుంటున్న వేళ మళ్లీ విభేదాలు రాజుకుంటున్నాయా? అభ్యంతరాలు పురుడు పోసుకుంటున్నాయా? అసంతృప్తి గళాలు మళ్లీ గర్జిస్తున్నాయా? ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న సీనియర్ల డైలాగులు ఎందుకు బిగ్ సౌండ్ చేస్తున్నాయి? పార్టీ పెద్దల నిర్ణయాలు ఎవరిని నొప్పిస్తున్నాయి, ఎవరిని మెప్పిస్తున్నాయి? లెట్స్ వాచ్. కాంగ్రెస్ లో మళ్లీ లొల్లి మొదలైందా? అసంతృప్తి గళాలు గర్జన చేస్తున్నాయా? సీనియర్లు ఎందుకు గొంతెత్తుతున్నారు? ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గ విభేదాలకు పుట్టినిల్లు. పార్టీలో ఎవరి దారి వాళ్లదే, ఎవరి నిర్ణయం వాళ్లదే. టికెట్ల నుంచి పదవుల పంపకాల వరకు ఎప్పుడూ ఏదో ఒక రచ్చ. ఇదే కాంగ్రెస్ కు ఉన్న పెద్ద మచ్చ. తమ వర్గానికి చెందిన వారికి టికెట్లు రాలేదని, పదవులు దక్కలేదని ఎప్పుడూ ఏదో ఓ ఇష్యూతో ఇంటి పోరు ఉండేది. కొన్నిసార్లైతే గల్లీ లొల్లి ఢిల్లీ దాకా వెళ్లేది. ఆ సందర్భంలో నేతల్ని సముదాయించడం హైకమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారేది. కానీ రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక నేతల్లో మార్పొచ్చినట్లు కనిపించింది. సీఎం సీటు కోసం పదుల సంఖ్యలో సీనియర్లు ప్రయత్నాలు చేసినా అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. మంత్రి పదవుల పంపకాల్లో, ఎంపీ టికెట్ల పంపకాల్లోనూ ఎక్కడా అసంతృప్తి గళం వినబడలేదు, కనబడలేదు. ఏడాది కాలంగా కాంగ్రెస్ నేతలందరిది ఒకటే స్వరం, ఒకటే మార్గం. అధిష్టానం చెప్పిందే చేశారు, పెద్దలకు నచ్చిందే చేశారు. సమిష్టి కృషికి సంపూర్ణ అర్థమిచ్చేలా మెదిలారు. గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టి ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో ఫుల్ సక్సెస్ అయ్యారు. జగిత్యాల సెంటర్లో వలసల లొల్లి సలసలా కాగినట్లు కనిపించిన టీ కప్పులో తుఫానులా సమసిపోయింది. ఆ సమయంలోనూ పార్టీ ముఖ్య నేతలంతా ఒక్కతాటిపైకొచ్చి జీవన్ రెడ్డిని బుజ్జగించి ఇది మారిన కాంగ్రెస్ అనుకునేలా చేశారు. అయితే ఏడాది ఐకమత్యానికి ఎక్కడో బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలకు చెక్ పడిందని అందరూ డిసైడ్ అయిన వేళ మళ్లీ అసంతృప్తి స్వరాల గర్జన వినిపిస్తోంది. మళ్లీ లొల్లి ట్రాక్ ఎక్కింది. ఎన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్న సీనియర్లు నివురుగప్పిన నిప్పు కణికలని తేలిపోయింది. సీనియర్లు ఒక్కొక్కరు సొంత స్వరం వినిపిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా తల ఊపేది లేదు, ఊరుకునేదే లేదని తేల్చి చెబుతున్నారు. తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రూపంలో జగడం మొదలైంది. అసలే జగ్గారెడ్డి ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పేస్తారు. నచ్చకపోతే సొంత పార్టీ నేతల్నే నిలదీసే తత్వం ఆయన సొంతం. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జగ్గారెడ్డి సడన్ గా పార్టీ నేతలకు వ్యతిరేకంగా స్వరం వినిపించారు. కాంగ్రెస్ ను చంపేస్తారా అంటూ జాతీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ఇక జగ్గారెడ్డి ఇంతలా ఫైర్ అవ్వడానికి కారణం కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారమేనన్నది ఇన్సైడ్ టాక్. తెలంగాణ వచ్చాక 10 ఏళ్లు పదవులకు దూరంగా ఉంటూ పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వారిని కాదని పదవుల పంపకాలు జరుగుతున్నాయనేది ఆయన ఆవేదనట. పదవుల పందేరంలో పై స్థాయిలో ఉన్న 2-3 నేతలే డిస్కస్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారనేది ఆయన ఆగ్రహానికి కారణమంట. ఇదే విషయాన్ని ఓ ఫంక్షన్ లో ఎదురుపడిన పార్టీ సహ ఇన్ఛార్జ్ విష్ణునాథ్ ను జగ్గారెడ్డి పట్టుకుని నిలదీశారని, పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారా, మీకు మీరే డిసైడ్ అయితే మేమెందుకని కూడా ప్రశ్నించారనేది గాంధీ భవన్ లో రీసౌండ్ చేస్తున్న గాసిప్. ఏడాది నుంచి ఊరిస్తూ ఉసూరుమనిపిస్తున్న పోస్టులు ఇప్పుడు అందకుండా పోతే ఆశావహుల అసంతృప్తి మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇంటి పంచాయతీని పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారు? సీనియర్ల పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను హైకమాండ్ పట్టించుకుంటుందా, లైట్ తీసుకుంటుందా అనేది వేచి చూడాలి.